హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ ఎలా జరిగింది అండ్ ఎంతమంది ఏమేమి ప్రాఫిట్ చేశారు అండ్ ఆ ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అండ్ దాన్ని బిహైండ్ అనాలిసిస్ ఏంటి అది మీకు ఫస్ట్ చెప్తాను. రీసెంట్ గా నేను మన 14 పీడిఎఫ్స్ లో 4 న్యూ పీడిఎఫ్స్ యాడ్ చేశాను. ఓకేనా? ఆ 4 న్యూ పీడిఎఫ్స్ వచ్చేసి గ్యాప్ డౌన్ గ్రీన్, గ్యాప్ డౌన్ రెడ్, గ్యాప్ అప్ గ్రీన్, గ్యాప్ అప్ రెడ్. ఈ పీడిఎఫ్స్ అనేవి నేను ప్రిపేర్ చేసి రీసెంట్ అనాలిసిస్ లో కూడా చెప్పాను. ఇవాళ ఏం జరిగిందండి? ఇవాళ గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ రెడ్ క్యాండిల్. ఓకే, సో ఇప్పుడు మనము మన గ్యాప్ డౌన్ రెడ్ క్యాండిల్ అనేది పీడిఎఫ్ తీసాం. ఓకే, గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మనకు బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ అనేవి ఏంటి? ఇవాళ మార్కెట్ లో గ్యాప్ డౌన్ అనేది జరిగిందా? జరిగిన తర్వాత దీని లో లెవెల్ ఎక్కడైనా బ్రేక్ చేసిందా? బ్రేక్ చేయలేదు. ఓకేనా? అండ్ మీదికి వెళ్ళి రెడ్ క్యాండిల్ చిన్నగా, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ చేసింది. కనిపిస్తుంది మీకు? ఓకే, ఆర్డర్ బ్లాక్. నేనేం చెప్పాను మన పీడిఎఫ్స్ లో? గ్యాప్ డౌన్ జరిగినప్పుడు దాని లోయెస్ట్ పాయింట్ అంటే క్లోజింగ్ పాయింట్ అనేది యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. అక్కడెక్కడైనా ఆర్డర్ బ్లాక్ జరిగితే ఇక్కడికి వెళ్ళి బయింగ్ అనేది కన్ఫర్మ్ అని మన పీడిఎఫ్ లో కూడా చెప్పాను. అండ్ ఇవాళ చూడండి, లో లెవెల్ ఎక్కడ బ్రేక్ చేయలేదు. దాని తర్వాత మనకు లెవెల్ బ్రేక్ చేసి ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది అండ్ మల్టిపుల్ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ ప్లస్ ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది జరిగింది సెన్సెక్స్ లో. అందువల్లనే హ్యూజ్ బయింగ్ అనేది కనిపించింది. ఇప్పుడు అలా అని ఇవాళ మనం పుట్ లో ట్రేడ్ చేసామా? లేదు. ఎందుకంటే బ్రేక్అవుట్ మీద ఉంది కాబట్టి ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్ 78,800 సి. ఓకే, 495 లో ఎంట్రీ, 650 లో ఎగ్జిట్, 155 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఓకే, ఇది మొత్తం ప్రాఫిట్ చేసేసిన స్క్రీన్ షాట్స్. ఓకే, అండ్ సెకండ్ ట్రేడ్ నేను తీసుకున్నది ఏది అంటే చూపిస్తాను మీకు. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ ఆల్సో సెన్సెక్స్ 79,200 సి, 335 ఎంట్రీ, 470 ఎగ్జిట్, 135 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఏంటా? సిఈ. ఓకే, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా 79,000 సిఈ అండ్ మళ్ళీ సెకండ్ ట్రేడ్ టెలిగ్రామ్ లో వచ్చేసి 79,200 సిఈ. అండ్ ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో నా పర్సనల్ లాస్ రికవరీ గ్రూప్ ఛానల్లో కూడా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయిపోయింది. ఇవన్నీ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్. ఓకేనా? నేను తీసుకున్న ట్రేడ్స్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్. అండ్ ఈ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ చూపించి మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు. మార్కెట్ లోకి రండి, నేను ప్రాఫిట్ ఇస్తానని ఎంకరేజ్ చేయట్లేదు. ఇవి చూపించి నేను ప్రూఫ్ చేస్తున్నాను మార్కెట్ లో ప్రాఫిట్ అవుతుంది. బట్ మన దగ్గర ప్రాపర్ అనాలిసిస్ అనేది ఉండాలి. అండ్ ఆల్రెడీ మన దగ్గర 14 పీడిఎఫ్స్ ఉండే 4 న్యూ పీడిఎఫ్స్ నేను యాడ్ చేశాను గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ గురించి. ఈ 14 పీడిఎఫ్స్ మీ దగ్గర ఉంటే బ్యాలెన్స్ 4 పీడిఎఫ్స్ లేకపోతే నాకు కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో అన్న న్యూ 4 పీడిఎఫ్స్ అని మెసేజ్ పెడితే ఆ పీడిఎఫ్స్ అనేవి మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. మీ అందరికీ తెలిసిందే, నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవట్లేదు, ట్రేడ్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ప్రీమియం అనేది చాలా హై ఉంది. సో మనము ఆఫ్టర్ మార్చ్ 10 లేకపోతే మార్చ్ 12 తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ట్రేడ్ చేసాము. పుట్ సైడ్ అయితే ట్రేడ్ చేస్తున్నాము, బట్ కాల్ సైడ్ అయితే చేయట్లేదు బికాస్ ఆఫ్ హై ప్రీమియం. ఓకేనా అండి? రైట్. సో ఇవాళ ఇలా మనము ప్రాఫిట్ బుకింగ్ లో కంప్లీట్ గా క్లోజ్ చేసేసాం. ఇంకోటి, నేను ప్రతిసారి ఒక మాట రిపీట్ చేస్తాను. ఆ మాట ఏంటి అంటే, గ్యాప్ డౌన్ అయ్యింది అంటే దాని మీనింగ్ సెల్లింగ్ అని కాదు. గ్యాప్ అప్ అయ్యింది అంటే అక్కడ మార్కెట్ బయింగ్ వెళ్తుందని కాదు. ఎక్కడైనా వార్ జరుగుతుంటే ఆ వార్ వల్ల మార్కెట్ కంప్లీట్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడిపోతుంది అని ఉండదు. సెంటిమెంటల్ ట్రేడ్ అనేది ఎవరు చెయ్యకండి, న్యూస్ బేస్డ్ ట్రేడ్ అనేది ఎవరు చెయ్యకండి అని మన ర్యాండమ్ వీడియోస్ నేను చెప్తూనే ఉన్నాను, ఇవాళ కూడా చెప్తున్నాను. సో వార్ అనేది జరిగితే దాని ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద ఉంటుందా అంటే ఉంటది. 99.9% టు 100% మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటది. బట్ ఆ ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటది అంటే కంటిన్యూస్ సెల్లింగ్ లో, కంటిన్యూస్ ఫాలింగ్ నైఫ్ లో ఉంటది, ప్రాఫిట్ బుకింగ్ లో ఉండదు. సో ఇంట్రాడే ఆప్షన్ ఎలా అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా జరుగుతుంది. మార్కెట్ పడుతుంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, బయింగ్ వెళ్తుంది, బయింగ్ వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, సెల్లింగ్ జరుగుతుంది.
అలా అని ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటది. ఎంట్రీస్ జరుగుతూనే ఉంటాయి, ఎగ్జిట్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మార్కెట్ లో మూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ టెక్నికల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడైనా సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీ దగ్గర అనాలిసిస్ ఉంటే అనాలిసిస్ మీద ట్రేడ్ చేయండి, అంతేగాని ఏ న్యూస్ బేస్డ్ సెంటిమెంటల్ ట్రేడ్ అనేది చేయకండి. ఓకేనా అండి? సో ఇప్పుడు రేపటి అనాలిసిస్ మనం చూసుకుందాం. ఓకే, రేపటి అనాలిసిస్ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ లో ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఆల్రెడీ ఇది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసేసింది. కాబట్టి రేపటి మార్కెట్ లో ఈ లెవెల్ అనేది బ్రేక్ అవుతే 78,900 లెవెల్ అనేది బ్రేక్ అవుతే మార్కెట్ లో సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. బ్రేక్ అనేది ఎలా అవ్వాలి? బ్రేక్ అనేది ఇలా అవ్వాలి, రెడ్ క్యాండిల్ తో సెల్లింగ్. అలా కాకుండా మార్కెట్ బయ్యింగ్ వెళ్ళాలి అంటే దెర్ ఇస్ అ కంప్లీట్ ఆర్డర్ బ్లాక్ జోన్. కంప్లీట్ ఆర్డర్ బ్లాక్ జోన్. ఈ కంప్లీట్ ఆర్డర్ బ్లాక్ జోన్ ని గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. లేకపోతే మూమెంట్ లో లేకపోతే సైడ్ వే మార్కెట్ లో బ్రేక్ చేస్తే బయింగ్, అంతేగాని బయింగ్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. మార్కెట్ లో ఏమైనా ఉంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో రేపు మీకు నేను నేర్పిస్తాను. ఓకేనా అండి? ఇప్పుడు సేమ్ మన నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ క్యాండిల్ లెవెల్ అనేది ఎక్కడ బ్రేక్ చేయలేదు. ఓకేనా అండి? ఇక్కడ చూసుకుంటే లెవెల్ అనేది ఎక్కడ బ్రేక్ చేయలేదు. అండ్ సెన్సెక్స్ లో కనుక చూసుకుంటే ఎక్కడ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేయలేదు. ఓకే, సెన్సెక్స్ లో వచ్చేసి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అయ్యింది. సో గ్యాప్ డౌన్ గ్రీన్. ఇప్పుడు నేను మీకు మళ్ళీ పీడిఎఫ్ చూపిస్తాను, డాక్యుమెంటల్ పీడిఎఫ్. ఇది గ్యాప్ అప్ గ్రీన్, గ్యాప్ డౌన్ గ్రీన్ పీడిఎఫ్, గ్యాప్ డౌన్ గ్రీన్. ఓకే, గ్యాప్ డౌన్ గ్రీన్ జరిగినప్పుడు లో పాయింట్ బ్రేక్ చేయకుండా ఆర్డర్ బ్లాక్ ఇస్తే మార్కెట్ లో బయ్యింగ్. అండ్ గ్యాప్ డౌన్ గ్రీన్ జరిగినప్పుడు విత్ ప్రూఫ్స్ తో పాటు ఇక్కడ మీరు చూడండి, విత్ ప్రూఫ్స్ తో పాటు నేను ప్రాపర్ అనాలిసిస్ చేయించాను. ఇవాళ అలాగే జరిగింది. గ్యాప్ డౌన్ జరిగినప్పుడు లెవెల్ అనేది బ్రేక్ కాలేదు, అందువల్లనే బయింగ్ అనేది ఇనిషియేట్ అయింది. రేపు మార్కెట్ బయింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ అయినా కానివ్వండి, లేకపోతే ఈ లెవెల్ అయినా కానివ్వండి, బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి విత్ గ్రీన్ క్యాండిల్. ఏ లెవెల్ అంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, రెడ్ క్యాండిల్. దాంతో పాటు ప్రీవియస్ లో లెవెల్ కూడా కవర్ చేయాలి రెడ్ క్యాండిల్ తోనే సెల్లింగ్, లేకపోతే సెల్లింగ్ అనేది లేదు. రేపు మార్కెట్ అనేది మూమెంటబుల్ మార్కెట్ అండి, కంప్లీట్ మూమెంటబుల్ మార్కెట్. ఓకే, అండ్ ఇప్పుడు నిఫ్టీ 50లో చూసుకున్నట్లయితే సేమ్ నిఫ్టీ 50లో కూడా గ్యాప్ డౌన్ జరిగింది, రెడ్ క్యాండిల్, బట్ లెవెల్ బ్రేక్ చేయలేదు. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఉంది, ప్రీవియస్ కంప్లీట్ ఆర్డర్ బ్లాక్ జోన్ అనేది కూడా ఉంది. సో బయింగ్ వెళ్ళాలి అంటే ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. కింది లెవెల్ అయితే రెడ్ క్యాండిల్ తోనే బ్రేక్ చేయాలి, పై లెవెల్ అయితే గ్రీన్ క్యాండిల్ తోనే బ్రేక్ చేయాలి. సో దేర్ విల్ బి అ సైడ్ వే మార్కెట్, ఐదర్ బయింగ్ ఆర్ ఐదర్ సెల్లింగ్. సైడ్ వే మార్కెట్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ అండి. సో కొంచెం వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి, కానీ ఇమీడియట్ ట్రేడ్ చేయదు. ఇప్పుడు మార్కెట్ మన ఇండియన్ అయిపోయింది కాబట్టి ఇది క్రిప్టో కరెన్సీ అండి. ఓకే, ఇవన్నీ కంటిన్యూస్ ట్రేడ్స్, ఇప్పుడు ఈ ట్రేడ్స్ చూపించి మిమ్మల్ని ఈ క్రిప్టో కరెన్సీలో రండి అని చెప్పట్లేదు. బట్ ఎప్పుడైనా నేను ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు కంప్లీట్ చార్ట్స్ అనేవి ఎలా చేశాను, ఎందుకు చేశాను, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు అయింది, ప్రతి ఒక్కటి నేను మెయింటైన్ చేస్తానండి. మెయింటైన్ చేసి నేను ఎప్పుడైనా తప్పు చేసేటప్పుడు, ట్రేడ్ చూసినప్పుడు బ్యాక్ వెళ్తాను. ఎక్కడెక్కడ ఏమేమి చేశాను, ఏ ఆర్డర్ బ్లాక్ జోన్ లో మార్కెట్ ఎలా ట్రేడ్ అయ్యింది, ఏ క్యాండిల్ లో నా పర్స్పెక్టివ్ ఏంటి, నేను ఎలా చూడాలి అన్నట్టు ప్రాపర్ గా ప్రతి ఒక్కటి చూస్తాను. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ ట్రేడ్. ఈ ట్రేడ్ ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ చేశాను నేను. దిస్ ఇస్ బిఫోర్ ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రేడ్ మనది నడుస్తుంది. ఓకేనా అండి? అండ్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఒక టార్గెట్ వస్తుంది, అండ్ ఇక్కడ ఒక టార్గెట్ వస్తుంది. ఈ 2 టార్గెట్స్ అనేవి మనకు దొరుకుతాయి. సో ఎప్పుడైనా మీరు కూడా ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు ఆ ట్రేడ్ హిస్టరీ అనేది పెట్టుకోవాలి. ట్రేడ్ హిస్టరీ పెట్టుకొని ఆ ట్రేడ్ హిస్టరీని చూస్తూ ట్రేడ్ చేస్తే కూడా మీకు ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. నేను ఇంకా నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా మార్కెట్ లో చాలా నేర్చుకోవాలి. ఓకేనా అండి? 100% ఎక్యురసీ కాదు, కానీ 99.99% ఎక్యురసీ అయినా మార్కెట్ లో మనం గెయిన్ చేయాలి. ఆ మైండ్ సెట్ పెట్టుకొని మార్కెట్ లోకి రావాలండి. అర్నింగ్ చేయాలి, ప్రాఫిట్ చేయాలి అనే మైండ్ సెట్ ఎప్పుడు రావద్దు. ఓకేనా అండి? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.